నమస్తే అందరికి, ఎట్లున్నాయంటే మంచిగా ఉన్నారా? ఇలాంటి వీడియో ఏంటంటే మా మమ్మీని మీకు మైసూర్ పాక్ చేయమంటే చేసింది. అసలు ఎంత పర్ఫెక్ట్ వస్తుందని మా మమ్మీ కూడా ఎక్సెప్ట్ చేయలేదు. లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం. ఒక పెద్ద ప్లేట్ తీసుకొని 2 స్పూన్స్ మైదా పిండి తీసుకొని చల్లించుకోవాలి. 200 గ్రాముల మిల్క్ పౌడర్ తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఈ రెసిపీని కొలతలతో చెప్తున్నాము, నోట్ చేసుకోండి. 200 గ్రాముల మిల్క్ పౌడర్ తీసుకున్నాక 2 నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ వేసుకోవడానికి 200 గ్రాముల పాలపిండి వాడాం కదా. ఇప్పుడు 400 గ్రాముల చక్కెర తీసుకోవాలి. ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. పాకం వచ్చిన తర్వాత షుగర్ సిరప్ గడ్డ కట్టుకుంటూ ఉండడానికి కొంచెం నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఇలా చేస్తే షుగర్ సిరప్ గడ్డ కట్టదు. మనం ప్రిపేర్ చేసుకున్న పాకంలో మనం కలుపుకున్న మిల్క్ పౌడర్ని మొత్తంగా వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఈ మిశ్రమం బాగా దగ్గరికి వచ్చేదాకా అందులో నెయ్యి వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. మనకు 1/2 కేజీ వరకు నెయ్యి పడుతుంది. మనం ఈ నెయ్యి అయిపోయే వరకు వేసి కలుపుతూ ఉండాలి. నెయ్యి అయిపోయిన తర్వాత, నెయ్యి మొత్తం ఇంకిపోయిన తర్వాత ఒక గిన్నెకు నెయ్యి రాసుకొని అందులోకి వేసుకోవాలి. ప్లేట్లో తీసుకున్న మైసూర్ పాక్ని పూర్తిగా చల్లయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత పీసులా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనం మైసూర్ పాక్ రెడీ. వీడియోలో చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చెప్పడం మర్చిపోయా, మన ఛానల్లో మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.